మీరు కొత్తగా మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అది మొబైల్ ఫోన్ ఆన్లైన్లో తీసుకోవాలా లేకపోతే ఆఫ్లైన్లో తీసుకోవాలని. ఈ వీడియో చివరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది ఆన్లైన్లో తీసుకోవాలా ఆఫ్లైన్లో తీసుకోవాలని. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చాలామంది ఆన్లైన్లో తక్కువకి వస్తుంది కదా, ఆన్లైన్లో కొనుక్కోమంటారు. లేకపోతే మా ఫ్రెండ్ షాప్ ఉంది, మా ఫ్రెండ్ షాప్లో కొనుక్కో అంటారు కొంతమంది. ఎవరు ఎలా చెప్పినా కానీ కొనుక్కోవాల్సింది మీరే కదా, డబ్బులు మీరే కదా. కాబట్టి మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, క్లారిటీ అయితే వస్తుంది. ముందుగా ఆన్లైన్లో మొబైల్ ఫోన్ కొనడం వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు చూద్దాం. ముందుగా ఆన్లైన్లో ప్రైజెస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి ఆఫ్లైన్తో పోలిస్తే. ఖచ్చితంగా 10% అయినా ప్రైజెస్ తక్కువ ఉంటాయి. పైగా ఆన్లైన్లో మనకి చాలా డిస్కౌంట్లు, కూపన్లు, బ్యాంక్ డిస్కౌంట్లని, కార్డ్ డిస్కౌంట్లని ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే వస్తుంది. ఆ డిస్కౌంట్ని వాడితే మనకి ఎంతో కొంత డబ్బులు తగ్గితే మనం కొనుక్కోవచ్చు. కానీ ఇందులో డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మనం మొబైల్ ఎవరి దగ్గర కొంటున్నామో తెలియదు. అతను ఆథరైజ్డ్ సెల్లరా లేకపోతే ఎవరు పడితే వాళ్ళు వచ్చి అమ్మేస్తున్నారో మనకు తెలియదు. ఇక మనకు ఒక్కొక్కసారి ఫేక్ ప్రొడక్ట్స్ కూడా వస్తుంటాయి. కాకపోతే ఈ ఫోన్ ఆర్డర్ చేస్తే ఇంకో ఫోన్ వస్తుంది, అలాగా ఫేక్ ప్రొడక్ట్స్. అలా ఒక్కొక్కసారి ఫోనే రాకుండా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. పైగా మన మొబైల్ ఫోన్ని రిటర్న్ చేసేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు అయితే అవుతాయి, మనకి డబ్బులు చేతిలోకి అయితే రావు. ఈ విధంగా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆఫ్లైన్ గురించి చూద్దాం. ఆఫ్లైన్లో మనకి కొన్ని స్టోర్స్లో డెమో పీస్ అని ఉంటాయి. అంటే మనకు ఒక మొబైల్ ఫోన్ మనం కొనుక్కోవాలనుకునే మొబైల్ ఫోన్లో అక్కడ డెమోకి పెడితే మనం వెళ్ళి ఆ మొబైల్ ఫోన్ చేతితో పట్టుకుని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ కెమెరా డిజైన్, కలరు, దాని వెయిట్ ఇవన్నీ కూడా మనం చేతితో పట్టుకుని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దాంతోపాటు మన మొబైల్ ఫోన్ కొన్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మనకు మొబైల్ నచ్చకపోయినా ఆ మొబైల్ కొన్న స్టోర్కి తీసుకెళ్తే వాళ్ళు తీసుకుని మనకి డబ్బులు అయితే చెక్ చేస్తారు. ఇంకా ప్రైస్ ఆఫ్లైన్లో కూడా ఒక్కొక్కసారి మనకి ప్రైస్ తక్కువ ఉంటుంది. అటువంటప్పుడు మీరు వెళ్ళి కొనుక్కోగలిగితే సూపర్. మొబైల్ ఫోన్ కొన్నారనుకోండి, మీకు ఆ స్టోర్కి వెళ్ళి కొనుక్కున్నందుకు మీకు ఖచ్చితంగా ఆ స్టోర్ తరఫున ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు. అది ఏ గిఫ్ట్ ఇస్తారో మనం చెప్పలేం, ఖచ్చితంగా ఏదో ఒకటి గిఫ్ట్గా అయితే ఇస్తారు. అది మీరు ఎంజాయ్. ఇంకా ఫైనల్గా ఎక్కడ తీసుకోవాలి? మీకు 40,000 కంటే తక్కువ రేట్లో ఒక మొబైల్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మీకు బెస్ట్ ఆన్లైన్ బెస్ట్ మీకు. ఎందుకంటే మీకు మంచిది, ఆన్లైన్లో కూడా మీకు డిస్కౌంట్ వస్తాయి. మీరు ఎప్పుడైతే 40,000-50,000 పైకి వెళ్ళిపోయి ₹1,00,000 పైన మొబైల్ ఫోన్ తీసుకుంటారో ది బెస్ట్ ఆప్షన్ ఏదంటే ఆఫ్లైన్ ఒకటి. ఎందుకంటే ఆఫ్లైన్లో మనకి మొబైల్ ఫోన్ తీసుకున్న తర్వాత యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మన మొబైల్ ఫోన్ ఎక్కడైతే తీసుకుంటామో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఆ ప్లాన్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మీరు మొబైల్ ఫోన్ ఎప్పుడైనా పొరపాటుగా కింద పడేసినా, వాటర్ వాల్ డ్యామేజ్ అయినా కానీ వాళ్ళు మనకి ఫ్రీగా రిపేర్ చేసిస్తారు. ఈ ప్లాన్ మనకి ఓన్లీ ఆఫ్లైన్లోనే ఉంటుంది, ఆన్లైన్లో ఎక్కడా కూడా ఉండదు. ప్రీమియం ఫోన్స్ తీసుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే తీసుకోండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో ఫోన్ తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక ఒకసారి నార్మల్గా స్టోర్స్కి వెళ్ళి ఆ మొబైల్ ఫోన్ డెమోకి కనుక పెడితే దాన్ని వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. మొబైల్ ఫోన్ ఎక్కడ కొనాలని ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొబైల్ కొనుక్కోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. బాయ్ బాయ్.